హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు సగ్గుజావ తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. అది తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నాను. సో ఈ సగ్గుజావ వల్ల యూజెస్ తెలుసా మీకు? ఉపయోగాలు ఏంటంటే విపరీతమైన వేడి చేసినప్పుడు, అలాగే చాలా నీరసంగా ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం జావ చాలా యూజ్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలంటే ఒక గంట ముందు చిన్న సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని నానపోసుకోవాలి. నానపోసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టి గిన్నెలో 2 గ్లాసులు వాటర్ వేసుకుని అవి బబుల్స్ వచ్చే వరకు కొంచెం సేపు ఉంచాలి. ఎందుకు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కదా అంటే అవి డైరెక్ట్గా పెట్టేసుకుంటే అడుగంటేస్తాయి అనమాట. అలా కాకుండా మనం కొంచెం ముందుగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టేసుకుంటే అవి బబుల్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు నానపోసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అయితే వేసుకుంటే ఇంకా అడిగంట అంటే మనం ఏదో ఒక పని చేసుకుంటాం కదా, సో దాని దగ్గరే నుంచోలేం కదా. సో అలా మీరు వేసేసుకుని మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కొట్టి చూసారా ఎలాగా ఉడుకుతున్నాయో. ఉడికినప్పుడు అవి వైట్ ఉన్నది చూసారా, అది అసలు ఉండకూడదు. అది బాగా అంటే ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. అప్పటి వరకు ఉడికించాలి. సో మళ్ళీ నేను ఇంకొక 5 మినిట్స్ ఉడికినిచ్చేసరికి చూసారా పైన ఎలాగైతే త్వరక పట్టిందో, సో అయిపోయినట్టు, ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనమాట. ఇంకో 2 మినిట్స్ నుంచి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత మీరు మీ ఇష్టం బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. చూసారు కదా చల్లారిన తర్వాత తాగాను. సరే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్